హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి డిఎస్సికి సంబంధించి పీజీటీ డిఎస్సి సంబంధించి పీజీటీ ఏదైతే ఉందో వృక్షశాస్త్రం సంబంధించి జంతుశాస్త్రం సంబంధించి ఈరోజు మనకు కీ అనేది వదులుతామని చెప్పారండి. అంటే మనకు రెస్పాన్స్ షీట్ అనేది మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెగా డిఎస్సికి సంబంధించి ఈ నెల 14 జరిగినటువంటి పీజీటీ వృక్షశాస్త్రం ఇంగ్లీష్ మీడియం అండి, 17న జరిగినటువంటి జంతుశాస్త్రం ఇది కూడా ఇంగ్లీష్ మీడియము. ఈ పరీక్షలు ప్రాథమిక కీని మనకు ఇక్కడ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టున్నారు అని, అంటే మనకు సోమవారం నుంచి పెడతారు అని చెప్పారండి. సో ఈరోజు మీకు లాగిన్ అవి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు ఎగ్జిట్ ఇంకా ఫుల్ కావలేదు. సో ఎగ్జిటివ్ ఇప్పుడే రాదు, ఎగ్జిటివ్ ఫుల్ అందరికీ అయిపోయిన తర్వాత వదులుతారనమాట, ఒక 2 days గ్యాప్ ఇచ్చేసి. అందుకే ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంకా గ్యాప్ ఉందంటే కదా అవి కీస్ అనేటివి వదలరు అనమాట. ఫుల్లీ కంప్లీట్ అయినటువంటి ఎగ్జామ్స్కి మాత్రమే వాళ్ళ కీ అనేది వదలడం జరుగుతుందండి. సో ఎగ్జిట్ అయితే ఇప్పుడే ఉండదు, లాస్ట్లో ఉంటుంది. ఈ నెల 29 లోపు డిఎస్సి వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని పేర్కొన్నారు. అంటే ప్రాథమిక కీ పైన ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక తగిన ఆధారాలు మనం సేకరించుకొని దాన్ని 29 లోపు డిఎస్సి వెబ్సైట్ ద్వారానే మాత్రమే మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అక్కడ మనకు ప్రతి వాళ్ళకి ఉంటుంది అక్కడ. చూపిస్తాను మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. మీరు ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీడిఎస్సి 2025 అని కొట్టారంటే కనుక ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్లోనే వస్తుందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ కాడ మీ యూజర్ని, అదే మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఎండిఎస్సి అని చెప్పి, సో అది మీరు చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది క్లిక్ చేయండి. ఇలా మీకు క్లిక్ చేసిన తర్వాత మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ క్లిక్ చేశారంటే కదా ఇక్కడ మీకు హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మీ రెస్పాన్స్ షీట్ వస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ మనకు పీజీటీ వాళ్ళకే పెట్టారు కదా, సో వాళ్ళకే ఓపెన్ అవుతుంది. మిగతా వాళ్ళకి నో డేటా ఫౌండ్ అని వస్తుందండి. మనకు అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేమ్ చూపిస్తుంది. అబ్జెక్షన్స్ ఏమన్నా మనం పెట్టాలంటే కదా ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ ఇస్తారనమాట. రిపోర్టు అబ్జెక్షన్ ఎంట్రీ ఇక్కడంతా మనం చేసుకొని తగిన ఆధారాలతో మనం ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఏపీ హైకోర్టు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మీకు ఎక్స్ట్రాగా కొన్ని పోస్టులకి మ్యాథ్స్, రీజనింగ్ కూడా ఉంది, మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది కదా. సో వాటి కోసం అని చెప్పి మీకు రీజనింగ్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ మీకు 499 రూపీస్కే ఉంటుంది, 6 months వ్యాలిడిటీ. ఎవరైనా హైకోర్టుకు సంబంధించి కానీ అప్లై చేసింటే కదా కంపల్సరీ తీసుకోండి. అంతా మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. చాలా బాగుంటాయి క్లాసెస్ అనేటివి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు, కానీ మనకు అప్లికేషన్ అయితే అయిపోయింది అనమాట, క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కనుక మంచిది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసినట్టయితే ఎవ్రీ బిట్ అండి. డిఎస్సికి కూడా టెట్లో ఆల్రెడీ మీకు చెప్పున్నాము 25 దాకా వచ్చి ఉన్నాయి, 25, 27, 30 బిట్స్కి. ఈ డిఎస్సిలో కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి బిట్లలో ఎక్కువ మీకు సైకాలజీ బుక్లో నుంచే ఇచ్చారనమాట. సో కంపల్సరీ ఈ బుక్ అయితే చదవండి. ఇంకా ఎవరైనా ఫర్దర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ చదవండి. ఓన్లీ 99 రూపీస్కే ఉంది. ఇది పీడిఎఫ్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది మీరు వినుకోవచ్చు, చూసుకోవచ్చు. మొత్తం ఒకే కోర్సులో ఈ కోర్సులో ఉందండి. 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో మీకు ఉందన్నమాట. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే కనుక ప్లేస్టోర్లో యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు యాప్లో తక్కువ టైంలో తక్కువ 3 months వ్యాలిడిటీతో, మామూలుగా అయితే 1 year 500 ఉంటుంది, 3 months వ్యాలిడిటీతో తక్కువ టైం ఉంది కాబట్టి సో 199 రూపీస్కి మీకు ఇక్కడ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఎడ్జిటీ బేస్ చేసుకొని క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు ఫర్దర్ ముందు వచ్చేటువంటి వాటికి చాలా యూజ్ అవుతుంది క్విక్ రివిజన్కి. ఎందుకంటే ఎక్కువగా 7th, 8th నుంచి ఎక్కువ అడుగుతున్నారండి. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ చదివితే కన్నా కుదరదు. సో ఇక్కడ మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి, ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని కానీ మీరు వెంటనే రివిజన్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 7th, 8th నుంచి ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మీకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మీరు చూసినట్టయితే మన ఛానల్లో కూడా పెట్టున్నాము. ఆ ఫొటోస్ చూపించి కూడా మీకు పీడిఎఫ్స్లో హ్యాండ్ రిటన్ ఉన్నాయి కదా, సో వాటిని చూపించి కూడా చెప్పుకున్నాం. ఒకసారి చూడండి. 13th సెషన్ అయితేనేమి, 19th సెషన్ అయితేనేమి, ఇలాగ మీకు ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ ఇచ్చారని చెప్పి చూపించున్నాము. సో చూడండి. తక్కువ టైం అనేమి ఏం లేదండి, మీకు వారం టైం ఉంది కాబట్టి మిగతా ఫర్దర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎగ్జిట్ అయినా వీళ్ళకైనా సో చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ టైంలో. ఇది కూడా మనకు యాప్లోనే ఉందండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి, అందులో ఉంటుంది, పర్చేజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.